పల్నాడు జిల్లా దాచేపల్లి గురజాల ఎమ్మెల్యే ఎరపతిని శ్రీనివాసరావు దాచేపల్లిలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కాపు కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ దొంగలకు భౌతం ఇచ్చే పార్టీ అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం దొంగలను జైల్లో పెట్టించేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. తిరుపతి పరకామణి మరియు లిక్కర్ 1,00,00,000 కోట్లు కొట్టేసిన కేసులు మాజీ ముఖ్యమంత్రి జగన్ దృష్టిలో చాలా చిన్నవటని ఎద్దేవా చేశారు. ప్రజలు తరిమి కొట్టేది కూటమి నాయకులు కాదని వైసీపీ నాయకుల్ని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు గతంలో చేసిన దురాగతాలు నేటికి వారిని వెంటాడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః ఓం సుమూర్తకాలే ఐతిష్టమేస్త్రి సుమూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం చందానుకూల్యతాఫల సిద్ధిరస హిరణ్యాత్మర్యోడే నిసజ్జా హిరణ్యనాథ జన్మశ్రీ సర్వకార్య సద్గార్య సత్ఫలితమస్తు మనోవాంఛా ఫలసిద్ధిరసో ఫలసిద్ధిరసో హిరణ్యాత్మర్యోడే నిసజ్జా హిరణ్యనాథ జన్మశ్రీ ఓం శాంతి 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 హిరణ్యవర్ణాం పరిణేశోం హిరణ్యమేం లక్ష్మీం జాతవేదో మబాబా तां माबाह जातवेदलक्ष्मीमलमगामिनी यस्यैवं हिरण्यन्मणिजयन्नामस्तमुलुडानाम् हस्तपूर्वां व्रतमध्यां निशितादप्रबोधिनीं श्रियां देवीं देवसुन्दरां नित्यपुष्टाङ्गरीश्वरी देवस्योतमातः स्याभाजे देराहंशादिर्वमातरः स्मरणं शिक्षया ओम शांति 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 दानो भवतो सारो गुणतो सा वीर्यन्द्रवाभिः ओम शांति 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 हिरण्यस्त्रिंगम्बोरयत्वः కేసు చాలా చిన్నదంట. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి డబ్బుల్లో కొట్టేస్తే చాలా చిన్నదిగా కనపడుతుంది మాజీ ముఖ్యమంత్రి. లెక్కర్ కేసు చాలా చిన్నది. 1,00,00,000 కోట్ల రూపాయలు దొంగతనాలు చేసిన కేసు చాలా చిన్నది. సో అందుకే దొంగలకి ఊతమిచ్చే నాయకులు, దొంగల్ని జైలుకి పంపించే నాయకులు మనం, దొంగల్ని జైలుకి పంపించే నాయకులు మనం. అందుకే మేము అధికారంలోకి వస్తాం, ఎందుకంటే కార్యకర్తలను కాపాడుకోవడానికి. మీరు అడిగింది ఒక్కసారి అవకాశం ఇవ్వన్నారు, ప్రజలు తెలుసు తెలియక ఇచ్చారు, కరెంట్ దిగి పడుకున్న పరిస్థితి వచ్చింది. మీరు రెండోసారి అవకాశం అడగల, రెండోసారి అవకాశం ప్రజలు ఎవరు? సో మన పవన్ అభివృద్ధి మేము కోరుకుంటాం తప్పితే అరాచకం కోరుకోవట్లేదు. సో ఎప్పుడు కూడా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అరాచకాల నుంచి, అంటే సంక్షోభం నుంచి సంక్షేమం వైపు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. సో దీంట్లో అన్ని కులాలు, అన్ని మతాలు ఈరోజు భాగస్వామ్యం అయినాయి. సో అందుకనే మనం ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చాం, రజకులకి ఇచ్చాం, యాదవులకి ఇచ్చాం. సో అవన్నీ కూడా స్థలాలు కేటాయించాం. గత ప్రభుత్వంలో కనీసం ఏ కమ్యూనిటీకి చెందిన వాళ్ళకు కూడా సంక్షేమానికి నిధులు కేటాయించలేదు. కనీసం రైతాంగానికి చెందిన కాలువలు రిపేర్ చేయలేదు. అసలు వ్యవసాయ శాఖ ఉందో లేదో తెలియదు. సో అవన్నీ కూడా జరిగినాయి. సో నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఇప్పుడే నేను అధికారులను అడిగాను. దాదాపు 550 మంది పైగా సీటింగ్, అంటే చాలా బాగా బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్ వస్తుంది. దీనికి 50 లక్షలు నిధులు ఇచ్చాం. దీన్ని బ్రహ్మాండంగా కట్టండి. దీని నిర్మాణం పూర్తి కావడానికి ఎంత నిధులు అవసరమైతే ఆ నిధులు నేను ఇస్తాను, ఇబ్బందిగా. చాలా కన్నుల పండుగగా పెద్దల సమక్షంలో జరిగినందుకు మనస్ఫూర్తిగా ఇక్కడికి చేసిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, 2014-19 మధ్య ఈ కళ్యాణ మండపానికి మనం ప్రభుత్వ స్థలాన్ని
28 సెంట్లు కేటాయించి ఆ రోజు కూడా నిధులు కేటాయించాం. కానీ సకాలంలో మనం ఆ పని మొదలు పెట్టకపోవడం వల్ల తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ నిధుల్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఈరోజు మళ్ళా మన నియోజకవర్గంలో దాచపల్లి ముఖ్యంగా చూస్తే కమ్యూనిటీ పరంగా ఒక బలమైన కమ్యూనిటీ, ఎక్కువ మంది ఉన్న కమ్యూనిటీ, మొట్టమొదటి నుంచి కూడా పార్టీకి అండగా ఉన్న